ఆర్జీఎన్ ఇన్ఫో ఛానల్కు స్వాగతం. సంసిద్ధత కార్యక్రమాల్లో భాగంగా 5వ తరగతి తెలుగుకు సంబంధించి 11వ రోజు నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు మనకు క్రియాపదాలు, సరళ వాక్యాల నిర్మాణం ఇచ్చారు. ఈ పాఠం పూర్తి అయ్యేసరికి విద్యార్థులు క్రియాపదాలు గుర్తించి చెప్పగలరు, క్రియాపదాలతో సరళ వాక్యాలు చదవగలరు, రాయగలరు. పాఠంలోకి వెళ్దాం. ఉపాధ్యాయ కృత్యం ఇచ్చారు చూడండి. ఇది పూర్తి తరగతి కృత్యం. కృత్యం పేరు చూడండి, అభినయం చేయండి. కావలసిన సామాగ్రి పిల్లలు చదువుతున్నా, రాస్తున్నా, నడుస్తున్నా, పరిగెత్తుతున్నా, తింటున్నా, నీళ్లు తాగుతున్న చిత్రాలు. నిర్వహించే విధానం చిత్రాన్ని చూపించి అభినయం చేయమని చెప్పాలి. అంటే పిల్లలు చదువుతున్నట్టు, రాస్తున్నట్టు, నడుస్తున్నట్టు అభినయం చేయమని చెప్పాలి. విద్యార్థులచే చిత్రం ఆధారంగా క్రియాపదాలు చెప్పించాలి. ఉదాహరణ చూడండి, చదవడం, చదివాను, చదువుతున్నాను, చదువుతాను, ఇలాంటి పనిని తెలియజేసే పదాలు క్రియాపదాలు. ఆ క్రియాపదాలను బోర్డు మీద రాయాలి. ఆ క్రియాపదాలతో వాక్యాలు చెప్పించాలి. ఆ వాక్యాన్ని బోర్డు మీద రాయాలి. ఇక్కడ ఉదాహరణ చూడండి, చదివాను అనే క్రియాపదంతో ఒక వాక్యం రాశారు. నేను కథ చదివాను. ఈ క్రియాపదాలను, వాక్యాలను బోర్డు మీద రాయాలి. ఆ వాక్యాలను విద్యార్థుల చేత చదివించాలి. తర్వాత జట్టు కృత్యం. చిత్రాన్ని చూడండి, క్రియాపదాలు రాయండి. క్రియాపదాలతో వాక్యాలు రాయండి. ఇక్కడ చిత్రం చూడండి. ఈ చిత్రం ఆధారంగా కొన్ని క్రియాపదాలు రాయాలి. ఆ క్రియాపదాలతోటి వాక్యాలు రాయాలి. ఉదాహరణ చూడండి, చదువుతున్నారు. ఇక్కడ పిల్లలు చదువుతున్నారు కదా అనే క్రియాపదం రాశారు. ఆ క్రియాపదంతో ఉన్న వాక్యం పిల్లలు చదువుతున్నారు. ఇంకా గీస్తున్నారు, పిల్లలు బొమ్మలు గీస్తున్నారు. ఆడుతున్నారు, పిల్లలు ఆటలు ఆడుతున్నారు. పాడుతున్నారు, పిల్లలు పాటలు పాడుతున్నారు. కూర్చున్నారు, పిల్లలు చెట్టు కింద కూర్చున్నారు. తర్వాత కింది ఖాళీలను పూరించండి. నేను పుస్తకం చదివాను. గౌతమ్ సినిమా చూస్తున్నాడు. చూస్తున్నాడు రాయవచ్చు, చూశాడు అని కూడా రాయవచ్చు. ఆరాధ్య పాలు తాగుతున్నది, తాగింది, ఏదైనా రాయవచ్చు. పిల్లలు ఆటలు ఆడుతున్నారు. గీత పాటలు పాడుతుంది, లేకుంటే గీత పాటలు పాడింది అని కూడా రాయవచ్చు. రవి బొమ్మలు గీస్తున్నాడు, లేకుంటే గీశాడు, ఏదైనా రాయవచ్చు. తర్వాత సాధన పత్రం చూడండి. కింది వాక్యాలను చదవండి, క్రియాపదాలను గుర్తించండి, రాయండి. ఇక్కడ చూడండి, లత పుస్తకం చదువుతుంది. ఈ వాక్యంలో క్రియాపదం చదువుతుంది. అంటే పనిని చేసే పనిని తెలియజేసే పదాలను మనం క్రియాపదాలు అంటాం కదా. చదువుతుంది రాశారు. గీత ఆలోచిస్తుంది. ఈ వాక్యంలో క్రియాపదం ఆలోచిస్తుంది. పాపాయి నవ్వుతుంది. క్రియాపదం నవ్వుతుంది. గోపి బడికి వెళ్తున్నాడు. ఈ వాక్యంలో క్రియాపదం వెళ్తున్నాడు. ఆకాశంలో విమానం ఎగురుతుంది. ఈ వాక్యంలో క్రియాపదం ఎగురుతుంది. ఖాళీలలో సరైన పదాన్ని రాయండి. వినీల పాట పాడాడు, పాడింది. అమ్మాయి కాబట్టి పాడింది. నాన్న కూరగాయలు కొన్నాడు. పిల్లలు ఆటలు ఆడుతున్నారు. పక్షుల గుంపు ఎగురుతుంది. గుర్రం వేగంగా పరిగెత్తింది. తర్వాత కింది క్రియాపదాలతో వాక్యాలు రాయండి. ఒకటి చూడండి, పరిగెత్తింది. ఈ క్రియాపదంతో ఒక వాక్యం రాశారు. పులి వేగంగా పరిగెత్తింది. ఇంకా మనం వెళ్తున్నారు, పిల్లలు బడికి వెళ్తున్నారు అని ఆ క్రియాపదాన్ని ఉపయోగించి వాక్యం రాయవచ్చు. చూశాడు, రవి సినిమా చూశాడు. గీసింది, గీత పులి బొమ్మ గీసింది. ఈ విధంగా ఆ క్రియాపదాలను ఉపయోగించి వాక్యాలు రాయవచ్చు. కింది వాక్యాలు చదవండి, క్రియాపదాలను గుర్తించండి, రాయండి. ఒకటి చూడండి, నీ మాటను నమ్మను. ఈ వాక్యంలో క్రియాపదం నమ్మను. కాలం వేగంగా ముందుకు వెళ్తుంది. ఈ వాక్యంలో క్రియాపదం వెళ్తుంది.
తర్వాత ఉక్త లేఖనం, ఉపాధ్యాయులు చెప్పే పదాలను ఇక్కడ రాయాలి. దీంతో ఈరోజు తెలుగు పాఠ్యాంశం పూర్తవుతుంది.